ద బ్లఫ్ అని కొత్త హాలీవుడ్ సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది నిన్న బుధవారం ఫిబ్రవరి 25 నుంచి. ఈ ట్రైలర్ చూసా నేను యూట్యూబ్లో. సినిమా రిలీజ్కి ముందు చూస్తే మన ప్రియాంక చోప్డా ఉంది హీరోయిన్గా. అంటే ఆమెనే హీరో, ఆమెనే హీరోయిన్. ఇంకా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అనమాట. మంచి యాక్షన్ ఎపిసోడ్ కనిపించింది యూట్యూబ్లో ట్రైలర్లో. సో అందుకు చూసా, మన ప్రియాంక చోప్డా కదా, ఈ మధ్య హాలీవుడ్లో చేస్తుంది కదా. అమెజాన్ ప్రైమే కాబట్టి సినిమా రన్ టైం కూడా 90 నిమిషాలే కాబట్టి, గంటన్నరే కాబట్టి. ప్లస్ అంటే నేను ఒరిజినల్ ఇంగ్లీషే చూశాను, బట్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది అమెజాన్ ప్రైమ్లో. సినిమా చూస్తే స్టార్టింగే మనకు ఇది 1846, నాట్ ఈవెన్ 1946, 1846 బ్యాక్డ్రాప్లో సెటప్ చేశారు. అంటే 180 ఏళ్ళ క్రితం జరిగినట్టు కథ. ఇంకా అప్పుడు ఆ కరేబియన్ దీవులు అంటే మనకు తెలుసు, చాలా హాలీవుడ్ సినిమాలో చూసాం మనం, పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ అనేసి మనం. సో అలా సెటప్ చేసుకున్నారు. ఓపెనింగ్ షాట్లోనే ఒక పడవలు, అంటే చీకట్లో సముద్రంలో పైరేట్స్ ఇలా పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రియాంక చోప్డా ఏదో చిన్న దీవిలో ఉన్నట్టు చూపించారు ఇంట్లో ఫ్యామిలీతో. ఈ షూటింగ్ అంతా మనకు ఆస్ట్రేలియాలో తీశారు, బట్ సినిమాలో చెప్పింది ఇది కరేబియన్ దీవులని చెప్పారనమాట. సో అక్కడ ఫ్యామిలీతో ఉన్న అంటే యాక్చువల్ షూటింగ్ 3 నెలలు తీసేశారు. ఇది లాస్ట్ ఇయర్ జూన్, జూలై, ఆగస్టులో అయిపోయింది. 3 నెలలు షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని. సో సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా ప్రియాంక చోప్డానే. సో ఇక సెటప్ వచ్చేసి ఇక ఇంట్లో హౌస్ వైఫ్గా చూపించి ఇక ఆమె మీద అటాకు, మన కొద్దిమంది పైరేట్స్. అప్పుడు మన హీరోయిన్ ఇంకా వీరోచితంగా ఫైట్లో, అసలు ఆ ఫైట్స్ చూస్తే చాలా రియలిస్టిక్గా అనిపించాయి. ప్రియాంక చోప్డా ఫిజికల్గా చాలా కష్టపడింది అనిపించింది ఆ ఫైట్ చూస్తే, ఇంట్లో ఫైట్ చూస్తే. అంటే అదే మనకు ట్రైలర్లో చూపించిన షార్ట్స్ అవే. బ్లడ్ షెడ్ ఎక్కువ ఉంది, బ్లడ్ షెడ్. సో ఏదో ఉంది. ఇంకా వీళ్ళకి పైరేట్స్ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు అనేది మనకి రివీల్ చేయలేదు. తర్వాత ఇంకా మొత్తం పైరేట్స్ అంతా చిన్న దీవిని చుట్టముట్టడము, ఆ ఊరి దీవి ప్రజల్ని హింసించడము, ఇవన్నీ చక్కచక్కగా. తర్వాత ఇంకా ప్రియాంక చోప్డా ఇల్లు వదిలి అడవిలో పారిపోవడము, వీళ్ళు విలన్స్ వెంట పడ్డము, ఆ చేజింగ్ సీన్లు, అక్కడ మళ్ళీ చేజింగ్లో మళ్ళీ ఫైట్లు, అక్కడ కొన్ని మోసాలు ఇలా పెట్టుకున్నారు. అక్కడ మనకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది ఎందుకు విలన్కి హీరోయిన్ కావాలి అనేది కొంచెం చాయిగా అర్థమవుతుంది. ఆ తర్వాత కొంచెం క్లారిటీ వస్తుంది అది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫైటు, పెద్ద ఫైట్ షిప్లో. అక్కడ హీరోయిన్కి ఒక ఎదురు దెబ్బ తగలడము, కొద్దిగా డౌన్ఫాల్ కావడము, విలన్ అది అప్పర్ హ్యాండ్ కావడము. ఇక ఆ తర్వాత క్లైమాక్స్ పెద్ద గుహలో సెటప్ చేసుకున్నారు నైట్ ఎఫెక్ట్లోనే. ఇంకా మామూలే, ఇంకా విలన్ మీద హీరోయిన్ పై చేసి సాధించడం మామూలే. బట్ వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది, విలన్కి హీరోయిన్కి మధ్య అనేది జస్ట్ 2-3 మాటల్లో చెప్పి 2-3 షార్ట్స్లో ముగించేశారు. యాక్చువల్గా కీలకం అదే సినిమాకు. అలాంటిది జస్ట్ ఇంకొంచెం టైం తీసుకొని వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ కూడా ఎస్టాబ్లిష్ చేసి చూపించాల్సింది. చెప్పడం కంటే కూడా డీటెయిల్డ్గా చెప్పిండాలి. ఇంకో అరగంట టైం తీసుకోవచ్చు. అసలు సింపుల్గా చెప్పాలంటే ఈమెని అటాక్ చేస్తారు పైరేట్స్, ఈమె కుటుంబాన్ని కాపాడుకుంటుంది అంతే. సింపుల్గా చెప్పాలంటే ఎందుకు అటాక్ చేస్తున్నారు అనేది ఫ్లాష్ బ్యాక్లో విలన్కి హీరోయిన్కి మధ్యన చిన్న ఏదో డిస్టర్బెన్స్, అది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అంతే సినిమా. సింపుల్గా చెప్పాలంటే ఏమంటే ఫుల్ యాక్షన్, 90 నిమిషాల్లో 80 నిమిషాలు యాక్షనే ఉంది. సో నాకు ఓకే అనిపించింది, పెద్దగా ఏం అనిపించలేదు నాకు సినిమా. అది కూడా ప్రియాంక చోప్డా ఉంది కాబట్టి చూశాను నేను. వేరే హీరోయిన్ ఏంటంటే, తెలియని హీరోయిన్ ఏంటి చూసేవాని కూడా కాదు ఈ సినిమాని. ప్లస్ టైటిల్ కూడా బ్లఫ్ అనేది అంత సూట్ కాలేదు సినిమాకు. బ్లఫ్ కంటే కూడా బ్లడీ మేరీ యాప్ట్ టైటిల్ ఈ సినిమాకు. మరి ఎందుకో బ్లఫ్ అని పెట్టారు. అంటే ఏమోలే, ఒకే అనిపించింది. ఓటీటీనే కాబట్టి, ఇంట్లోనే కాబట్టి చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. సో అది మన ప్రియాంక చోప్డా కొత్త హాలీవుడ్ సినిమా, అంటే ఓటీటీ సినిమా ద బ్లఫ్. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. 90 నిమిషాలే, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.